సేవలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు, ఉచితంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం, అన్నదానం. వాషింగ్టన్ డీసీ నందు సంబరాలు చేసుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. ఈ నెల 12వ తేదీన మధ్యలో జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి ఆలయం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు, వేడుకలు. అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు, నష్టపోయిన విద్యుత్ కేబుల్, ఇంటర్నెట్ వ్యాపారస్తులు, రైతులు. జంగారెడ్డిగూడెం విద్యారంగంలో చేరిన శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రారంభించిన కూటమి నేతలు, అందుబాటులోకి వచ్చిన అడ్మిషన్స్. జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్స్ అధినేత మద్దుల రాంబాబు పుట్టినరోజు వేడుకలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన రాంబాబు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న నేతలు, ప్రజలు. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతలపూడిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టె పంపిణీ చేసి అనంతరం బట్టువారిగూడెంలో ఉన్న లిబర్టీ చిల్డ్రన్ హోమ్ లో విద్యార్థులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి రోషన్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ కుమార్ నాయకత్వం, పవన్ కుమార్ నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం. ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజును సర్పంచ్ గోడపాటి కేశవరావు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన అక్కడ పుట్టినరోజు చేసుకున్నారు. ఆయన తరఫున మనం అక్కడ పుట్టినరోజు చేస్తున్నాం. ఈరోజు ఆడమిల్లో చలివేంద్రం ఏర్పాటు చేసాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈ చలివేంద్రాన్ని ఉపయోగించి చల్లటి నీళ్ళు తాగుతూ చక్కగా ఆనందంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే సొంగ రోషన్ కుమార్ గారికి అనేక పుట్టినరోజులు చల్లగా జరుపుకోవాలి, చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం మండలంలో సైతం ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్నుంటాయి. లక్కవరం, దేవులపల్లి, వేగవరం, తాడువాయి, శ్రీనివాసపురం, మైసన్నగూడెం తదితర గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా చింతలపూడి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ప్రతి గ్రామంలో జంగారెడ్డి మండలం 20 గ్రామ పంచాయతీల నందు మరి భారీగా సొంగ రోషన్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలు మరి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు జంగారెడ్డి మండలం పార్టీ తరఫున దేవులపల్లి గ్రామంలో కూడా ఈ రోజు భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనాభా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరొక్కసారి సొంగ రోషన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తి కోరి ప్రార్థిస్తున్నాం. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ అంకంపాలెం గ్రామంలో ఆర్సీఎం చర్చ్ ఆవరణలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేశారు. గ్రామస్తులు భారీ స్థాయిలో పాల్గొని క్రీస్తు ప్రార్థనలు చేశారు. ముఖ్య అతిథిగా ఎక్స్ ఎంపీటీసీ కనమతిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు సొసైటీ డైరెక్టర్ బేతి నాగేష్, బీసీ నాయకులు చిమట తిరుపతిరావు, జగదీష్ బాబు, ప్రకాష్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అన్నా క్యాంటీన్ నందు ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని ఉచితంగా అల్పాహారం, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా
టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. తహసీల్దార్ శ్రీవజ్యోతి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, సెక్రటరీ కోనేటి చంటి, టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, షేక్ యాకూబ్, జనసేన పార్టీ నాయకురాలు బురుజు ఉమామహేశ్వరి పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున మన గౌరవ ఎమ్మెల్యే చింతలపూడి అభివృద్ధి ప్రదాత శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా అది నిన్న మన యాక్చువల్గా జన్మదినం నిన్న జరిగింది, పుట్టినరోజు నిన్న జరిగింది. కానీ పేద ప్రజలకు అన్నం పెట్టాలన్న ఒక సదుద్దేశంతో ఆయన నిన్న అన్న క్యాంటీన్ సెలవు కాబట్టి ఈ రోజున ఇవాళ ఉదయం కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఇవాళన్నీ కూడా ఆయన స్వయంగా ఆయన పెట్టినట్టుగా ఆయనకు అందుబాటులో లేరు కాబట్టి ఆయన వచ్చే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి మా కూటమి అందరి నాయకులందరినీ కూడా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా భోజనం అది పెట్టి అన్ని రకాలుగా సదుపాయాలన్నీ కూడా అందించినట్టు చూసి ఇవాళ ఈ పేద ప్రజలందరూ కూడా ఆయన్ని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యం ఉండాలని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉన్న వాషింగ్టన్ డీసీ నందు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినీ గాయకుడు అనంత శ్రీరామ్ మ్యూజికల్ నైట్ లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత అక్కడి అమెరికన్ తెలుగు అసోసియేషన్ కోరిక మేరకు కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సతీమణి విజయ, కుమార్తె దియాలతో పాటు చింతలపూడి ఏఎంసీ వైస్ చైర్మన్ అడ్వకేట్ మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతుల కుమారుడు మారిశెట్టి సుభాష్, సతీమణి రమ్యశ్రీ దంపతులు, వారి కుమార్తె ధన్యశ్రీ పాల్గొన్నారు. అమెరికాలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు జరుపుకోవడంపై తెలుగు అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేసినట్లు సుభాష్ తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకల నిర్వహణపై ఆయన కొనియాడారు. నా పేరు సొంగా రోషన్ కుమార్. నేను ఫస్ట్ టైం టీడీపీ నుంచి చింతలపూడి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాను. సో నాది నేబరింగ్ స్టేట్ వెస్ట్ వర్జీనియా మార్గన్ టౌన్. సో యుఎస్ లో నేను వర్క్ చేసిన తర్వాత బాటిల్స్ లోకి వెళ్ళాను. నా ఫ్యామిలీ స్టిల్ ఇక్కడే ఉంటుంది. సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నిజంగా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో గ్రేట్ పర్ఫార్మెన్సెస్, అలాగే గ్రేట్ కొరియోగ్రఫీ, అట్లాగే మరి GWTCS లీడర్షిప్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ టీమ్ కానివ్వండి, మరి GWTCS ప్రెసిడెంట్ రవి అడ్స్మల్ గారి లీడర్షిప్ లో చాలా ఈవెంట్స్ మరి సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. సో వారికి నేను తన పుట్టినరోజును ఘనంగా జరుపుతున్న చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు, అమెరికాలోని తానా సభ్యులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటూ ప్రజల కోసం తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. నమస్కారం, నేను మీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అండి. ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా May 10th చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అలాగే పార్టీలకు అతీతంగా నా యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ మీ యొక్క గ్రామాల్లో అలాగే మీ యొక్క మండలాల్లో మీరు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మరి ఈ విషయంలో నేను ప్రతి ఒక్కరు కూడా పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి నేను అమెరికా ట్రిప్ లో ఉండడం వల్ల మీతో కలిసి నేను చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. కానీ ఇక్కడ ఉన్నా కూడా మీ యొక్క సెలబ్రేషన్స్ చూసి, అది కేక్ కటింగ్ కానివ్వండి, అన్నదానం కానివ్వండి, లేదా ఫైర్ వర్క్స్ కానివ్వండి, లేదా చప్పట్లతో కానివ్వండి, మరి మీరు కాల్స్, అలాగే టెక్స్ట్ మెసేజెస్, పేపర్లో యాడ్స్ కానివ్వండి, మరి ఇవన్నీ చూసాక మరి నేను అక్కడ ఉండి మీతోటి సెలబ్రేట్ చేసినట్టుగా నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మరి ఇక్కడ అమెరికాలో మరి మన తెలుగు వారు ఎంతో ఘనంగా ఇక్కడ మరి నా యొక్క బర్త్డే సెలబ్రేషన్ మరి చేశారు. మరి ఇలాంటి అవకాశం ఇంతమంది ప్రజల అభిమానాన్ని మరి చూరగొని, అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగా నాకు ఇలాంటి అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి త్వరలో మరి నేను చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి మనందరూ కూడా నేను కలుసుకుంటాను. మరి నా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారికి, అలాగే మరి ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా పేరున నా యొక్క పర్సనల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో రియల్లీ ఐ లవ్ యూ ఆల్ అండ్ ఐ మిస్ యూ ఆల్. సో త్వరలోనే మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి నేను రాబోతున్నాను. సో త్వరలో కలుద్దాం. సో జై కూటమి, జై చింతలపూడి. రజకులను ఎస్సీ హోదాకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్తారని, గతంలో ప్రభుత్వం ఈ రజకులను ఎస్సీ జాబితా విషయంలో పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్సీ, జాతీయ తెలుగుదేశం ఉపాధ్యక్షులు దువ్వారపు రామారావు అన్నారు. ఏలూరులో మురారి కన్వెన్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర రజక ఐక్య సంఘ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే కొత్త ఆదరణ స్కీమ్లు తీసుకురానుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మరో ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిరకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ
గ్రామాలలో రజక వృత్తిదారులు అత్యంత దీనస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తప్పనిసరిగా అమలు చేసే విధంగా పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు జారీ చేయాలని ఆయన కోరారు. మరో ముఖ్య అతిథి కాకినాడ రామారావు మాట్లాడుతూ రజకుల ఐక్యతగా సంఘటితంగా ఉన్నవాడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. మరో రజక నాయకుడు అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో బొంతల వెంకటేశ్వరరావు, జూపల్లి సత్యనారాయణ తదితర ప్రముఖులందరూ రజకుల ఎస్సీ స్టేటస్ కావాలని పోరాడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. మరొక నాయకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ రజకుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించి వారికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పగడాల సాంబశివరావు టీచర్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రజక సంఘం నాయకులు గంధం అప్పాజీ, అఖనపల్లి లక్ష్మయ్య, బుద్దారం గోపిరాజు, తామడ నాగనరసింహ, బొందుల శంకర్, ఉద్యోగ సంఘ నాయకులు కేపీ వెంకన్న, ఎలమంచులి నాగశేషు, తూటికుంట రాము, చాటపర్తి పోసిబాబు, జొన్నాడ శ్రీనివాస్, బండారు ధర్మారావు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన నూజివీడులో చక్కటి సమావేశం ఆర్గనైజ్ చేశారు. ఇనిషియేషన్ తీసుకుని కార్యక్రమం చేయటం, దాని మీద ఆయన కష్టానికి ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ సమావేశానికి నేను రావడం జరిగింది. వేదికపైన పెద్దలు, సోదరులు ఉదయపూర్వక నమస్తే తెలియజేస్తాను. అంటే మీకు ఒక భరోసా కల్పించడానికి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఎస్సీ స్టేటస్ అనేది సామాజిక వర్గ పరంగా ఒక బలమైన సెంటిమెంట్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. దానిలో మేమేమి విభేదించట్లా. కాకపోతే నేను ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలం ఏం చేశారని అడుగుతున్నాను. ఇప్పుడైనా ఒక సమావేశం ఎక్కడైనా పెట్టగలిగారా? అసెంబ్లీలో గత ప్రభుత్వంలో నేను అనేక సార్లు అసెంబ్లీలో ఎస్సీ స్టేటస్ మీద మాట్లాడటం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏ రోజున కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేయలే. ప్రతిసారి కూడా తప్పించుకునే వెళ్ళిపోయాడు ఆయన. అంటే మా ప్రయత్నం ఇప్పుడు ఉంది, తెలుగుదేశం పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడే ఢిల్లీ కూడా పోయాం, బాగా నాగమల్లేశ్వరం కార్యక్రమం చేస్తే ఢిల్లీ కూడా వెళ్ళాం. కాబట్టి ఆ సెంటిమెంట్ మాకు ఉంది. మేము పార్టీ పరంగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా సామాజిక వర్గానికి మంచి జరగాలనే ఒక తాపత్రయం మాలో ఎప్పుడు ఉంది. పెద్దలందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ రోజు మన మాజీ ఎమ్మెల్సీ జాతీయ ఉపాధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినందుకు గాను వారిని మనం గౌరవంగా శాలువాతో కప్పి సత్కారం చేయడం మన అందరి తరఫున చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమందిలో వీరికి ప్రత్యేకించి వీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశం ఒక్క నిమిషంన్నరలో మొత్తం టోటల్ పాయింట్స్ అన్ని కట్ చేసి, మీరు బాధపడొద్దు, నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఆలోచన ప్రకారంగా చేయడానికి ఆల్రెడీ మేము డిస్కస్ చేసాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో బాధపడొద్దు అనే మాట వాస్తుంటారు. అదందరికీ కలిపి డైరెక్ట్ గా అర్థమయ్యే ఉంటుందని నేను అనుకున్నాను. జంగారెడ్డిగూడెంలో యూనియన్ బ్యాంక్ ఎదురుగా త్రినేత్ర హాస్పిటల్ సమీపంలో నూతనంగా శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలను అందుబాటులోకి తీసుకురావడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కార్యదర్శి కోనేటి చంటి, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పరిమి సత్యనారాయణ, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్ తదితరులు శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రిన్సిపల్ గా కెమిస్ట్రీ అధ్యాపకులు అఖిల్ భాస్కర్, గణిత అధ్యాపకులైన తోట రాజ్ కుమార్, ముసే నాగరాజుల పర్యవేక్షణలో శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకుల పర్యవేక్షణలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీలతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా విద్యా బోధన అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నీట్, జేఈఈ మెయిన్స్, ఐపీఈ కోర్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. లాభాపేక్షతో కాకుండా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫీజుతో విద్యను అందించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమించారని, కానీ కొంతమంది వారి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ అందరి సహాయ సహకారంతో శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడంపై వక్తలు అభినందించారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాతో ఘనంగా సత్కరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అడ్మిషన్స్ తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన జంగారెడ్డి పట్టణంలో దినదర అభివృద్ధి చెందుతున్న ఈ పట్టణంలో ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా శ్రీ విజ్ఞాన్
జూనియర్ కాలేజీ ఏర్పాటు వాటి నుంచి 2026-27 అకాడమిక్ ఇయర్కి ఏర్పాటు చేస్తున్నారండి. దీనికి ఈ కాలేజీ ఏర్పాటులో భాస్కర్, రాజ్ కుమార్, నాగరాజు వీళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ మన ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారండి, కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ కాలేజీలో మనం ఎంతో ఈ ముందుండి వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగాను కూడా మనకి తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తూ ఈ పిల్లల యొక్క చదువులు కానీ అట్లాంటి అన్నింటిలో కూడా ముందుండి అన్ని రకాలుగాను కూడా ఈ కాలేజీ యాజమాన్యం కూడా అందరినీ కూడా అందరూ అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు చాలా సంతోషం. జంగారెడ్డిగూడెంలో కొత్తగా శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీని ప్రారంభించడం చాలా సంతోషిస్తూ మరి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భాస్కర్, రాజ్ కుమార్, నాగరాజు వీళ్ళ ముగ్గురు 15 సంవత్సరాల నుంచి మంచి అనుభవం ఉన్న వ్యక్తులలో. వీళ్ళ చేతుల్లో చాలా మంది పిల్లలు అనేక ర్యాంకులు సంపాదించి ఈవేళ మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు అలాగే ఉండిపోయారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి? నా వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకో మంచి సంకల్పంతోనే వీళ్ళు టీచింగ్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చింది వీళ్ళ ముగ్గురికి కూడా. మేము సొంతంగా ఒక కాలేజీ పెట్టాలి, ఇంకా తక్కువ ఫీజులు వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో చాలా అమౌంట్ తీసుకుంటున్నారు, అలా వద్దు, తక్కువ చేసి మనం చెప్పి మంచి పేరు తెచ్చుకుందన్న సంకల్పం ఇది పెట్టినప్పుడు పాపం కొంతమంది పేర్లు చెప్పను కానీ చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. మీరేమి బాధపడద్దు, మీకు కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది, మీకు అండగా ఉంటాం అని చెప్పి మరి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అండగా ఉంది, సాధించారు, వాళ్ళు ఓపెన్ చేశారు. అది మంచి శుభాన్ని మనకు తెలియపరుచుకుంటూ మరి ఏదైతే మీ యొక్క లక్ష్యం ఉందో తక్కువ ఫీజులతో పేద ప్రజల మధ్యతరగతిలో మేమందరం పంపిస్తాం. తక్కువ ఫీజులతో మంచి విద్య చెప్పి మంచి విద్యను అందించి మంచి పేరు తెచ్చుకోవాలని. అలాగే ఇంటర్మీడియట్ అనేక కోర్సులు ఉన్నాయి, అవి కాకుండా ఐఐటి, ఎంసెట్ అన్నీ కూడా మంచి మంచి ర్యాంకులు సాధించి జంగారెడ్డిలో చాలా ఉన్నాయండి. వాటి కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలను ఇవ్వాలని మీ ముగ్గురికి మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తాను. విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం నూతనంగా స్థాపించిన ఈ కాలేజీకి బాగా అభివృద్ధి చెందాలని, అట్లాగే మెయిన్ గా వాళ్ళు ఫీజులు తగ్గింపు అనే విషయం అది వ్యాపారాత్మకమైన విషయం. ఎంత అందుబాటులోకి వస్తే అంత మీ కాలేజీ డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు కూడా దాని మీద దృష్టి పెట్టుకుని నష్టం రాకుండా లాభం వచ్చేలాగా అట్లాగే మంచి విద్యను ఇవ్వాలి పిల్లలకి. ముఖ్యంగా అది ముఖ్యం. ఎంత మంచి విద్యను ఇస్తే ఆ పేరు మీకు ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, పిల్లలకు కూడా. మంచి విద్యను అందించాలని యాజమాన్యాన్ని కోరుకుని మేనేజ్మెంట్ కూడా బాగుండాలి. ఇక్కడ చాలా ఒడిదుడుకులు మీ వల్ల వస్తే మా వల్ల వస్తే పిల్లల వల్ల. మీలో కూడా చాలా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి తప్పులు రాకుండా కాలేజీని బాగా అభివృద్ధి చేసుకోవాలి, మీ వ్యాపారం బాగుండాలి, పిల్లలకు మంచి విద్యను ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే రాజకీయ నాయకులైనటువంటి టీడీపీలో కొండేటి కిషోర్ గారికి, పెనుముత్తి రామ్ కుమార్ గారికి, అలాగే మిగతా వచ్చినటువంటి రాజకీయ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలండి. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా ఈ అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 నుంచి శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ అనేది స్థాపించడం జరిగింది. అందుకు గాను మేము సంతోషిస్తున్నాము. మనకి ఇక్కడ ఆఫర్ చేసేటువంటి కోర్సులు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ, సిఈసి అంటే పోటీ పరీక్షలు ఐఐటి అండ్ నీట్ అండ్ ఎంసెట్ ఇంటర్తో పాటుగా మరి ఎక్కడికో వెళ్లకుండా మన జంగారెడ్డిగూడెం మన పట్టణంలోనే వీళ్ళకి తక్కువ ఫీజులతో ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో మేము ఈ విషయం శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ పెట్టుకోవడం అనేది జరిగింది. పేరు ప్రఖ్యాతులు పొందిన అంబేద్కర్ గారు పడు పేదవాడు. స్కూల్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఇప్పుడంటే పథకాలు పెట్టేగా ఆ రోజుల్లో లేవు. మధ్యాహ్నం అన్నం తినకుండా స్కూల్లో పక్కన కూర్చుంటే ఆయన టీచరు భీమరావు అని ఆయన ఇక్కడ బాబు నీవు భోజనం చేయకుండా కూర్చున్నావు, నా క్యారేజ్ నాకు ఇద్దరు తిన్నారు. భీమరావు అంబేద్కర్ ఆ పేరు పెట్టుకున్నాడు ముందు. ఆయనది కాదు, టీచర్ పేరు అది భీమరావు. ఎవరు చాలా మంది తెలియదు. అలాగే మనకు చేయూతనిచ్చిన వారు ఎవరినైనా సరే మన జీవితంలో మన మనవళ్ళు కానీ మన కొడుకులు కానీ చెప్పి మనం ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ మనలో ఉంటుందో మన ఎదుగుదలకే ఉంటుందని కొంతమంది ప్రవక్తలు, పురాణాలు, సంఘంలో సమాజంలో జరిగే చిన్న చిన్న చేయూత కూడా మన ఎదుగుదలకు తోడ్పడుతుందని మీరు కూడా అదే వరవల్లో ఉండాలని, నిర్దినాభివృద్ధి చెంది పేరు ప్రఖ్యాతి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామిని మరి కోరుకుంటున్నాడు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ రమేష్, త్రిపుర దంపతులు 43వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయ కమిటీలు త్రిపుర రమేష్ దంపతులను సత్కరించారు. రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రం నిర్మాణానికి గజం స్థలానికి 5,116 రూపాయలను వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి, చిన్ని భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ధ్వజారోహణం, శేషవాహన సేవతో పాటు సోమవారం హనుమంత వాహన సేవ పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం, 13వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు గరుడోత్సవం, గ్రామోత్సవంతో పాటు ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు చక్ర స్నానం, అదే రోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవ, రాత్రి 9 గంటలకు ధ్వజారోహణం, 15వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగం వంటి కైంకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. తొలి రోజు అల్లూరి రామకృష్ణ దంపతులు అంకురార్పణ పూజలు చేశారు. పేరుచెర్ల జగపతిరాజు, ఝాన్సీరాణి దంపతులు, గొట్టుముక్కల భాస్కర్ రాజు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. జిల్లా ఎస్టీ, ఎస్సీ మెజిస్ట్రేట్ శ్రీనివాస్ శర్మ, జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్ తేజస్విని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామివారి వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందజేశారు. సోమవారం రాజారాణి కళ్యాణ మండపం నిర్వాహకులు చిన్ని భాస్కర్ గుప్తా, ఆదిలక్ష్మి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు తదితరులు కైంకర్యాలు నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేర్. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్పా తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు.
అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600 కి 598 మార్క్స్, అక్షర 600 కి 597 మార్క్స్, దీపిక 600 కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంకు చెందిన సింహాద్రి మొబైల్స్ అధినేత మద్దుల రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహం వద్ద భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండరెడ్డి కిషోర్, కోనేటి చంటీలతో పాటు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, పాతూరి అంబేద్కర్, పెనుమర్తి రామ్ కుమార్, దాకారపు కృష్ణ, మహంకాళి రాంబాబు, గుమ్మడి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాతురాజా, కొల్లేపర ఆనంద్, దారా చక్రవర్తి పాల్గొన్నారు. పలువురు సాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న మద్దుల రాంబాబు గుప్తా దానాలు చేస్తూ వచ్చారని, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన అధికారం చేపట్టాలని పలువురు ఆశించారు. మొబైల్ రంగంలో పరిసర ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడుగా ఉన్న మద్దుల రాంబాబు నిస్వార్థంగా తనదైన శైలిలో సేవలు అందిస్తూ వస్తున్నారని, రాజకీయ అరంగేటం చేయడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు ఆశించారు. తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మద్దుల రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సింహాద్రి సర్వర్ అధినేత తమ్ముడు మద్దుల రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పని ఆయన రీసెంట్ గా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన కూడా మన ఈ పార్టీలో కూడా అన్ని విధాల ముందుండి యాక్టివ్ గా ఉండి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని అన్ని రకాలుగా ఉండాలని చెప్పి అందజేయాలని అందజేయాలని తెలియజేస్తూ పార్టీకి ఆయన సేవలు ఉపయోగించాలని తెలియజేస్తూ ఈ నెల 12వ తేదీ హనుమత్ జయంతి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగారమ్మ తల్లి ఆలయం వెనుకాల వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు తెలిపారు. 12వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమయ్యే కైంకర్యాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సింధూర పూజ, నాగవల్లి దళాలతో అర్చన, అభిషేకాలు, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆలయ అర్చకులు మాట్లాడారు. పట్టణానికి మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ గంగారమ్మ అమ్మవారి ఆలయం వెనక భాగాన్ని వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలాన సుప్రభాత సేవతోటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి విశేషంగా పంచామృతాలతో, నవరసాలతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం నిర్వహించిన తర్వాత సామూహికంగా తమలపాకులు, సింధూరంతో అష్టోత్తర పూజా కార్యక్రమం ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా శ్రీ హనుమత్ జయంతి ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించండి. వైశాఖ మాసంలో దశమి తిథి రోజున కృష్ణపక్షంలో మందవాసనగా శనివారం నాడు స్వామి హనుమ జన్మించారు. కావున అనంతమైన శక్తికి, అఖండమైన ధైర్యానికి ప్రతీకైనటువంటి భక్తాంజనేయ స్వామిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. ఇట్లు ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ఏలూరులో జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటిలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ టీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఫిర్యాదులు పరిష్కారంపై లబ్ధిదారులు సంతృప్తి స్థాయి పెరిగే విధంగా పరిష్కారం ఉండాలని కోరారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాన్ని లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండోర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామానికి చెందిన కేఆర్ కోటేశ్వరరావు తన దరఖాస్తులో తనకు జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో 100 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశానని, రిజిస్టర్ ఆఫీస్ నుండి తీసుకుని ఎటువంటి అన్యక్రాంతం జరిగి ఉండలేదని నిర్ధారించుకుని క్రయం పొందానని, PARAS కంపెనీ వారు 3వ పార్టీ రిజిస్ట్రేషన్స్ విషయంపై విచారణ చేసి రద్దు చేయమని జిల్లా రిజిస్ట్రార్ ఏలూరు వారికి లేఖ ద్వారా కోరగా తనకు నోటీస్ ఇచ్చారని, తనకు న్యాయం చేయాలని కోరారు. నిడమర్రు మండలం పెదనెండ్రకొలను గ్రామ నివాసి కొప్పర్తి ఓరేశ్వరి దేవి వినతి పత్రం ఇస్తూ పెద్దింట్లమ్మ గుడి వద్ద గల లేఅవుట్ లో తన స్థలం చూపించాలని కోరారు. చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ నివాసి దుగ్గిరాల దీప్తి అర్జీ ఇస్తూ తన భూమి సర్వేలో లోపాలున్నాయని సరిచేయాలని కోరారు. కుకునూరు మండలం పొల్లప్పగూడెం గ్రామానికి చెందిన కుంజా ముత్తయ్య మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన 2 ఎకరాల శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరారు. చాట్రాయి మండలం ఆరుగల్లుపేట చెందిన సాధు బాబురావు ఇంటి విద్యుత్ కోసం డీడీ తీసి విద్యుత్ శాఖ చుట్టూ తిరుగుతున్నారని, ఇంటి విద్యుత్ కనెక్షన్ ఇప్పించేలా చూడాలని కోరారు. జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరం ప్రాంగణంలో సోమవారం స్ఫూర్తి దివ్యాంగుల సేవా కమిటీ ఆధ్వర్యంలో టీజీఆర్ఎస్ కు వచ్చిన ప్రజలకు సుమారు 600 చల్లని మజ్జిగ ప్యాకెట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు స్ఫూర్తి దివ్యాంగుల సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు సేవ చేయడం బాధ్యత అని ప్రతి ఒక్కరూ ఒక మంచి అలవాటుగా చేసుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవరాజు, గౌరవ అధ్యక్షులు ఏ కృష్ణభాస్కర్, కార్యదర్శి ఏసుబాబు తదితర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఒక్కసారిగా వీచిన గాలి, కురిసిన వర్షం కారణంగా నష్టపోయిన ఇంటికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీ అందజేసింది. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో 14వ వార్డు పశు వైద్యశాల వెనుక గాలి వర్షం కారణంగా రేకుల షెడ్డు గల ఇల్లు పైకప్పు ఎగిరిపోయినా కోనా సురేష్ ఇల్లు తీవ్రంగా ధ్వంసమైందని తెలిపారు. నిలువ నీడ లేకుండా పైకప్పు ఎగిరిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు, పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసరావు, నెక్కలపూడి సూర్యచంద్రం, రఫీ, బోను ప్రసాద్, మాండ్రు మోహన్ రావు, జీడిగంటి రామారావు, గోరింకల వెంకటేశ్వరరావు, గోవాడ లక్ష్మణ్, రాజపోయిన చినశ్రీను, గరికముక్కల భగత్ సింగ్, కాసర సోమిరెడ్డి, ఆరిఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్న కోనా సురేష్ ను పరామర్శించారు. ఆయనకు ప్రస్తుత ఇంటిపై కప్పుకి అయ్యే ఖర్చు నిమిత్తం 25,000 రూపాయలను అందజేస్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఉదయం స్వామివారి నిత్య కైంకర్యాలు అనంతరం పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా సాయంకాల కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ధ్వజారోహణ పూజల్లో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పాల్గొన్నారు. సోమవారం స్వామివారికి 1,00,000 తమలపాకులతో లక్షార్చన చేశారు. భక్తులు ఈ కార్యక్రమం నందు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 12వ తేదీ హనుమత్ జయంతి పురస్కరించుకుని ఉదయం స్వామివారి దేవస్థానం నందు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సామూహికంగా హనుమద్ హోమం చేశారు. కట్టుకున్న భర్తే
మాలయముడిగా మారి తనను నిత్యం వేధిస్తున్నాడని, కత్తులు బ్లేడ్లతో దాడి చేస్తానని బెదిరిస్తూ చివరికి చాకుతో దాడి చేసినట్లు జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ కు చెందిన మంగ అనే మహిళ కన్నీరు మున్నీరైంది. మద్యం గంజాయి పదార్థాలకు బానిసైన తన భర్త తనను తన 3 పిల్లలను హింసిస్తున్నాడని వాపోయింది. కామవరపుకోటకు చెందిన మంగకు జంగారెడ్డిగూడెంకు చెందిన వేణుకి సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు బాగానే ఉన్నా తరువాత మద్యానికి పూర్తిగా బానిసై పిల్లలను తనను తీవ్రంగా హింసిస్తున్నాడని వివరించింది. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే మందలించి వదిలేశారని ఆరోపించింది. ఈ రోజు కూడా తనపై దాడి చేయడానికి వస్తే తల్లి నాగుల రాములమ్మ అడ్డుకుందని, దీంతో రాములమ్మపై కూడా కత్తితో దాడి చేశాడని వివరించింది. గాయపడిన తన తల్లి చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. భర్త వేధింపుల నుండి తనను కాపాడాలని పోలీసులను వేడుకుంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. చేతనాగాని మా అమ్మను కూడా పొడి చేశాడండి. కుక్కను కొడతారండి, అలా పట్టుకొని డ్రైన్ లో వేసి పొడి చేశాడండి. నేను తొయ్యిపోతే పేకలు ఓదికి తెగిపోనండి. ఒకసారి 2-3 సార్లు తలకాయ బద్దలు కొట్టాడండి. ఒకసారి పెట్రోల్ పోసేసాడండి. అలాగే సర్దుకుంటానండి. ఏ పనికి వెళ్ళడండి. నేను ఎంటుకలు చేసుకొని నా 3 బిడ్డలు పోషించుకోవాలండి. గంజా తాగుతాడు సార్, మందు తాగుతాడండి. కుర్రోళ్ళు తీసుకొస్తాడు సార్, ఇంట్లో పెడతాడు, గంజా ఇప్పిస్తాడు. ఈ 2-3 రోజుల్లో గంజాలు వేస్తారు. మందు తాగేసి ఆడు పిచ్చి కుక్కలా తయారైపోయాడండి. సార్లు చెప్పామండి, కంప్లైంట్ ఇచ్చారండి, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారండి, కొడతామన్నారండి. సార్ 3 నన్ను పెట్రోల్ కూడా పోసాడండి. పెట్రోల్ పోసినప్పుడు కూడా అలాగే కేసు పెడతారు. పోలీసులు కూడా పట్టించుకోలేదండి. అప్పుడు 3 పిల్లలు సార్ నాకు. ఓ బాబుకి మాటలు రావండి. అలాగే మా పిల్లలు కూడా పట్టుకొని పిల్లలు కూడా చంపేస్తాను కానీ పిల్లలు పట్టుకొని గబ్బి అని గుద్దేస్తున్నాడండి. అవును సార్, నన్ను ఇష్టం లేకంటే నాకు ఇష్టం లేదని ఇంట్లో ఉంటుంటే నా మీద పేకోసేసుకొని నేను చచ్చిపోతాను, నువ్వు రాబోతని నన్ను తీసుకొని వెళ్ళిపోయాడండి. అలాగే ఇంకెలాగే వెళ్ళిపోయాడు. నన్ను ఇంటికి వస్తే నన్ను చంపేస్తారని, అలాగే ఎంత కొట్టినా మా అమ్మలు నన్ను ఇంటికి వస్తే కొట్టేస్తారని, అలాగే కష్టమైన సుఖమైన అబ్బాయితోనే పడ్డానండి. ఒక పనికి కూడా వెళ్ళడండి. అసలు ఎంటుకలు పని చేసుకుని తెల్లవారులు కష్టపడి నా బిడ్డలు నేను పెంచుకోవాలండి. ఇదే సార్, నేను ఆ అబ్బాయి సైకో అండి. సీట్లు ఇంటికి ఎత్తారండి, మా అమ్మాయి తీసుకుంటారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం నుంచి బాణుడు ప్రతాపం చూపించగా సాయంత్రం చల్లటి గాలులు వీచాయి. కారు మబ్బుల మధ్య వరుణుడు వర్షించాడు. ఈదురు గాలుల కారణంగా జంగారెడ్డిగూడెంలో బాలుర హైస్కూల్ వద్ద విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగిపడింది. అంతేకాకుండా రాజుల కాలనీలో 3 చోట్ల, సాలిపేట రోడ్లో బీటీసీ వద్ద, పీడబ్ల్యూడీ క్వార్టర్స్, ఏలూరు రోడ్లో బామ్మ మెస్ తదితర చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేబుల్, బిఎస్ఎన్ఎల్ తీగలు సైతం తెగిపడ్డాయి. ఇంటర్నెట్ కేబుల్ ప్రసారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్తంభం నేల కొరిగిన సమయంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల వృక్షాలు నేలకొరగగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చాలా చోట్ల హోర్డింగ్స్, ఫ్లెక్సీలు సైతం గాలికి ఊడిపోయాయి. డ్రైనేజ్లలో చెత్తా చెదారం పెరిగిపోయింది. మున్సిపాలిటీ కార్మికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. విద్యుత్ అధికారులు రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు విద్యుత్ పునరుద్ధరణ పనులు నిరంతరాయంగా చేపడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పుట్టినరోజు వేడుకలు, ఉచితంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం, అన్నదానం. వాషింగ్టన్ డీసీ నందు సంబరాలు చేసుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. ఈ నెల 12వ తేదీన మధ్యలో జంగారెడ్డిగూడెం అభయాంజనేయ స్వామి ఆలయం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు, వేడుకలు. అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు, నష్టపోయిన విద్యుత్, కేబుల్, ఇంటర్నెట్ వ్యాపారస్తులు, రైతులు. జంగారెడ్డిగూడెం విద్యారంగంలో చేరిన శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రారంభించిన కూటమి నేతలు, అందుబాటులోకి వచ్చిన అడ్మిషన్స్. జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్స్ అధినేత మద్దుల రాంబాబు పుట్టినరోజు వేడుకలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన రాంబాబు, పార్టీలకు అతీతంగా పాల్గొన్న నేతలు, ప్రజలు. వార్తలు సమాప్తం. నమస్కారం.